అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అతని ఫేక్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పరిస్థితి ఏంటో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. రకరకాల కుంభకోణాల్లో పేకల్లోతు కూరుకుపోయి బయటకు వచ్చే దారి కూడా లేక గిలగిలా కొట్టుకుంటా ఉన్నారు. కుడితిలో పడినటువంటి ఎలకల్లాగా కొట్టుకుంటా ఉన్నారు. అది లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఇంకా మిగతా అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి దర్యాప్తుకు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళు ఎప్పుడూ చేసేటటువంటి పనే అకారణంగా బురద జల్లటం, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయటం, చేతిలో అవినీతి బురద మీడియా ఉంది కాబట్టి, ఒక అవినీతి పత్రిక ఉంది కాబట్టి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాసి ప్రజల దృష్టిని మరల్చడం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు. ఇవాళ ఆ విధంగానే ఒక లిక్కర్ కుంభకోణం నుంచి కానివ్వండి, ఇతర అనేక రకాలైనటువంటి వాళ్ళ అవినీతి దందాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక డైవర్షన్ టాక్టిక్, ప్రజల దృష్టిని మరల్చడానికి యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి ఆదేశానుసారం మరి ప్రభుత్వం వారి దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందంకి సంబంధించి ముందడుగు వేస్తూ ఉందో దాని మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేకూరుస్తూ ఉంది. అకారణంగా మోయలేనటువంటి భారాన్ని మోపుతూ ఉంది. ₹4.60 యూనిట్కి కొనుగోలుకి 25 సంవత్సరాల పాటు పీపీఏ చేసుకోవటం ద్వారా చాలా పెద్ద కుంభకోణానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని అనేక రకాలైనటువంటి విషపురాతలు, పిచ్చిరాతలని రాస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇవాళ వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళ డాక్యుమెంట్ల ఆధారంగా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో, ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ విధంగా కాగితాలు చూపించి మాట్లాడండి, నిజాలు మాట్లాడండి అని చెప్తారు. వాళ్ళలాగా కట్ అండ్ పేస్ట్ జాబులు, బ్లర్ చేసి కాగితాలు మేము చూపించాం. అందుకనే ఇవాళ అసలు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తూ ఉంది, రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసింది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది జీవో నంబర్ 35 గురించి. ఇది నవంబర్ 18, 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నంబర్ 35. ఈ జీవో ఆ రోజున దేనికి విడుదల చేశారంటే, దానికి ముందు ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా అర్ధాంతరంగా రద్దు చేస్తూ విడుదల చేసినటువంటి జీవో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇవాళ అప్పుడున్నటువంటి అనేక కంపెనీలు ఏవైతే రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నాయో, ఒప్పందాలు చేసుకుని ఉన్నాయో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి కానివ్వండి, రకరకాలుగా వాళ్ళ బెదిరింపులు గురి చేయడానికి కానీ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఆ రకంగానే పీపీఏల రద్దుకి సంబంధించి వాళ్ళు విడుదల చేసినటువంటి జీవో. అంటే దీని ద్వారానే అసలు మొత్తం ఈ కథంతా ప్రారంభమైంది. యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కానీ, మిగతా అనేక కంపెనీలు సోలార్, విండ్, రెన్యూబుల్ ఎనర్జీలో ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి ఆ కంపెనీలకు సంబంధించి ఈ జీవో విడుదల చేసిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన ఆ రోజున చర్చ జరగటమే కాకుండా అంతర్జాతీయ వేదికల మీద కూడా మన దేశాన్ని నిలదీయటం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఆనాటి మరి కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారిని అయితే చాలా గట్టిగా నిలదీశారు. మీ దేశంలో ఒక రాష్ట్రంలో ఈ విధంగా పీపీఎల్ని అకారణంగా రద్దు చేస్తూ ఉన్నారు,
గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి లీగల్ అగ్రిమెంట్స్ని రద్దు చేస్తున్నారు. ఈ విధంగా అయితే మేము పెట్టుబడులు ఎలా పెట్టాలి, మాకు ఏ నమ్మకం ఉంటుందని చెప్పి దావోస్లో కూడా ఈ జీవో విడుదల చేసిన తర్వాత నిలదీశారు. దాని తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా అక్షింతలు వేసేసరికి మళ్ళీ ఇంకొక జీవోను విడుదల చేశారు. ఇది జీవో నెంబర్ 1 డేటెడ్ 1/3/2021 మార్చ్ 1, 2021 ఇంకొక జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో దేనికయ్యా అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 35ని వాళ్ళు ఉపసంహరించుకుంటూ గవర్నమెంట్ హియర్ బై క్లారిఫై దట్ ది అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ జీవో నెంబర్ 35 అబోవ్ విల్ బి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఓన్లీ. అంటే ఇక ముందు చేసుకునేటటువంటి ఒప్పందాలకు మాత్రం అది ఉంటుంది, గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల మీద ఎటువంటి ప్రభావం చూపదు, దాన్ని ఆ రకంగా మేము సవరించుకుంటున్నామని చెప్పి మళ్ళీ ఇంకొక జీవోని విడుదల చేయడం జరిగింది. ఇదిలా జరుగుతుండగానే న్యాయస్థానాల్లో కూడా మరి ఆ కంపెనీలన్నీ వాళ్ళు సహజంగానే ఎప్పుడైతే అకారణంగా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అందరూ న్యాయస్థానానికి వెళ్తారు. హైకోర్టులో కూడా అనేక పిటిషన్లు దాఖలు చేశారు. మరి యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇంకా అనేక సంస్థలు హైకోర్టులో పిటిషన్ల పైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు ఒక అఫిడవిట్ని వీళ్ళు ఫైల్ చేశారు. ఇది ఆనాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్. ఇదిగో చూడొచ్చు. యాక్సిస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా సంబంధించినటువంటి అంశం మీద అఫిడవిట్ ఫైల్ చేశారు. అఫిడవిట్ ఫైల్ చేసి దానిలో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమని రాశారో ఒకసారి చదవండి. ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఆనర్ ది వేరియస్ అగ్రిమెంట్స్ సచ్ యాజ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్స్, scheme implementation agreements made by the government, NetCap, power utilities, and also honor the various incentives made available to the developers under the various agreements signed as per the wind solar and wind solar hybrid policies of 2015 and 2018. మేము ఖచ్చితంగా గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా మేము ఆనర్ చేస్తాం, ఆ అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్తాం, దయచేసి ఈ కేసులన్నింటినీ కూడా అన్నిటి నుంచి మాకు ఉపశమనాన్ని కలిగించండి, తప్పైపోయింది అని చెప్పి ఒక అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైల్ చేసింది. ఇది యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి కూడా వర్తించేటటువంటి అఫిడవిట్. మీరు చూడొచ్చు క్లియర్గా యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ ఇదిగోండి, వీళ్ళకి సంబంధించి కూడా ఈ అగ్రిమెంట్ని మేము ఆనర్ చేస్తామని చెప్పి ఆనాటి ప్రభుత్వం కోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్. ఇది ఎప్పుడు ఫైల్ చేశారు? ఆగస్ట్ 2022. అంటే పీపీఎల్ రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్ళే జీవోలు ఇస్తారు, మళ్ళీ వాళ్ళ జీవోల్ని వాళ్ళే వెనక్కి తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళే కోర్టుకు వెళ్ళి అయ్యా తప్పైపోయింది క్షమించండి, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా మేము ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తాం, మేము వాళ్ళతో పీపీఏ చేసుకుంటాం, మాకు ఈ కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలిగించండి అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఆగస్ట్ 2022లో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం చంపలేసుకుని ఈ అఫిడవిట్ దాఖలు చేసిందో అప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిగోండి యాక్సిస్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించి ఇంకా అనేక కంపెనీలు ఏవైతే ఉన్నాయో రకరకాల కంపెనీలకు సంబంధించి హైకోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? ఇన్ వ్యూ ఆఫ్ ది కామన్ అడిషనల్ అఫిడవిట్ రిఫ్లెక్టింగ్ ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ ఆనరింగ్ ది అగ్రిమెంట్స్ అండ్ ఇన్సెంటివ్ కమిట్మెంట్స్ అండర్ ది 2015 and 2018 solar, wind solar and wind solar hybrid state of Andhra Pradesh policies, the writ petition stands disposed. ప్రభుత్వం చాలా క్లియర్గా అఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి మేము గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ మేము ఆనర్ చేస్తాం, అంగీకరిస్తాం, ముందుకు తీసుకెళ్తామని అఫిడవిట్ దాఖలు చేసినటువంటి సందర్భంలో మేము ఈ పిటిషన్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఎప్పుడు ఇచ్చిందండి తీర్పు? 16/8/2022 అఫిడవిట్ దాఖలు చేసిన ఇమ్మీడియట్గా హైకోర్టు కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. ఇదిగోండి, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. ఎప్పుడు డేట్ చూడొచ్చు, 24th November 2022. అంటే ఎవరు చేసుకున్నారండి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ ఎనర్జీతో? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు చేసుకుంది? November 24, 2022. దీనిలో ఏమని రాశారు? ఈ పీపీఏలో టారిఫ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటేనే దానిలో ఇదిగో ఈ రేటుకి ఇంత కాలానికి మేము కొనుగోలు చేస్తామని చేసుకునేటటువంటి అగ్రిమెంట్. సో దీనిలో రేటుకి సంబంధించి ఏం రాశారో చూద్దాం. ఇదిగోండి, వాళ్ళు ఏమని రాశారు? ఆర్టికల్ 2.2లో ద డిస్కామ్ షల్ పే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ applicable for the year of effective date provisionally as ad hoc notional pool cost of power purchase APPC determined by APERC. The aforesaid price shall be replaced with the pool cost of power purchase as fixed by the APERC applicable for the year in which the COD has been achieved. అంటే వీళ్ళు ఏమని రాశారంటే, ఏదైతే పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ ఆ సంవత్సరానికి సంబంధించి కమర్షియల్ ఆపరేటింగ్ డేట్ COD ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్కి సంబంధించి COD ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం మేము యూనిట్కి చెల్లిస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పీపీఏ ప్రకారం మరి ఆ సంవత్సరానికి సంబంధించి ఫిక్స్డ్ పూల్ కాస్ట్ ఎంత ఉంటుందో, ఎంత మనం ఇవ్వాల్సి ఉంటుందో చూస్తే కనుక ఇదిగోండి, ఏపీ డిస్కామ్స్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఫర్ ద ఇయర్ 22-23 టు బి ఆల్సో కన్సిడర్ ఫర్ 23-24. ఇది ఏపీఈఆర్సీ వాళ్ళు ఇచ్చినటువంటి పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్. ఇది ఏపీఈఆర్సీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. 2022-23 అదేవిధంగా 23-24కి వర్తించేటటువంటి కాస్ట్ యూనిట్ ధర, పూల్డ్ కాస్ట్ ధర అది ఎంత అని మనం గమనించినట్లయితే ఇదిగోండి, ₹5.12 ₹5.12 2022-23 23-24కి సంబంధించి వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్లాజ్ ప్రకారం మనం చెల్లించాల్సినటువంటి రేట్ ఎంత? ₹5.12. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో. మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవంబర్ 2022లో యూనిట్కి ₹5.12 చొప్పున యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వారితో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని ఇవాళ మేము ₹4.60కి మేము చేసుకున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తారు? జగన్ సర్కార్ చేసుకున్న దానికంటే మేము 52 పైసలు తగ్గించి రాష్ట్రానికి ఆదా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది? వాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా, వాళ్ళ అవినీతి బురద పత్రికని, జగన్మోహన్ రెడ్డి తొత్తులైనటువంటి వైసీపీ నాయకుల్ని నేను చూపించేటటువంటి ఎవిడెన్స్ని మీరు కాదనగలరా? నవంబర్ 2022లో మీరు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా? ₹5.12 రాష్ట్రం పైన భారం పడే విధంగా యూనిట్కి మీరు ఆనాడు పీపీఏ చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలు కూడా మీ ముందు ఉంచాం ఈ ఆధారాలన్నీ, మీకు కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. స్పష్టంగా మొన్న ఏపీఆర్సీ వాళ్ళు విడుదల చేసినటువంటి ఫైనల్ జడ్జిమెంట్లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేశారు. ఏపీఆర్సీ వెబ్సైట్లో ఎవరైనా ఆ జడ్జిమెంట్ కాపీ చూడండి, పేజ్ నెంబర్ 45లో వాళ్ళు ఏమని రాశారు? ద ప్రపోజ్డ్ టారిఫ్ ఆఫ్ ₹4.60 ఫర్ దీస్ ప్రాజెక్ట్స్ ఈజ్ లోవర్ దాన్ ద రేట్ ఆఫ్ ₹5.12 ఒరిజినల్లీ ప్రపోజ్డ్.
ముందుగా ప్రపోజ్ చేసినటువంటి ₹5.12 కంటే ₹4.60 ఇది చాలా తక్కువ, అందుకనే మేము ఈ రేటును ఆమోదిస్తున్నాం అని ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలో పేజ్ నంబర్ 45లో రాశారా లేదా? మీరు ఏ రకంగా తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీకు దమ్ముంటే ఇది ప్రచురించండి, రేపు మీ పేపర్లో మీ ఛానల్లో చూపించండి. మీలో ఏమాత్రం 0.00001% మీలో ఇంకా ఏమాత్రం నిజాయితీ మిగులున్నా మీరు ఈ పేజీని మీరు ప్రచురించండి. ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ని మీరు ప్రింట్ చేయండి, నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని ప్రింట్ చేయండి. అంత స్పష్టంగా ఉంటే ఇవన్నీ కూడా ఇష్టానుసారం తప్పుడు రాతలు. మేము ₹5.12 వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏని మేము అమెండ్ చేసాం. ఇదిగోండి, ఇది మేము చేసుకున్నటువంటి పీపీఏ, అందరూ చదవచ్చు. అమెండ్మెంట్ టు ది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ డేటెడ్ 24/11/2022 ఎంటర్డ్ బిట్వీన్ ఎస్పీడీసీఎల్ అండ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ. నవంబర్ 24న చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి అమెండ్మెంట్ తీసుకొస్తూ మేము చేసుకున్నటువంటి పీపీఏ. ఎప్పుడు చేసుకున్నాం? 12th March 2025. అంటే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఏని మార్చాం, అమెండ్ చేసాం. March 12, 2025న ఏమని అమెండ్ చేసాం? ఇదిగోండి, చాలా క్లియర్గా Article 2.2 shall stand revised and replaced with the following. The DISCOM shall pay a fixed price of ₹4.60 ₹5.12 అమెండ్ చేస్తూ మార్చి మళ్ళీ మేము చేసుకున్నటువంటి పీపీఏ డాక్యుమెంట్ ఇవాళ మీకు చూపిస్తా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా? ఇది తప్ప? యూనిట్కి 52 పైసలు రాష్ట్రానికి ఆదా చేయటం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి నేరమా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తా ఉన్నారో. ఇది మేము చేసినటువంటి పాపం అంట. వాళ్ళు ₹5.12 చేసుకున్నటువంటి పీపీఏని మార్చి 52 పైసలు తగ్గించి ₹4.60 చేయటం మేము చేసినటువంటి పెద్ద నేరం. దానివల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో కూడా ఒక్కసారి మీరు చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకి ₹2,719 కోట్ల ఆదా అవుతోంది. మీరు చూడండి, ఒరిజినల్ టారిఫ్ ఎంత? ₹5.12. మేము రివైజ్ చేసింది ₹4.60. యూనిట్కి 52 పైసలు మేము తగ్గించాం. 25 సంవత్సరాలు టెన్యూర్, పరి యానం జనరేషను 2091 మిలియన్ యూనిట్స్. దాని ప్రకారం చూస్తే సంవత్సరానికి 108.78 కోట్లు ఆదా చేశాం. ఏది? ప్రైస్ తగ్గించి 25 సంవత్సరాలకు లెక్క కడితే 2,719.45 కోట్లు రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా మేము తగ్గించాం. రాష్ట్ర ప్రజలపైన భారం పడకుండా 2,719 కోట్లు తగ్గించడం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెద్ద నేరం. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ప్రజల నడ్డి విడిచి దోచుకోవటం. రాష్ట్రం ఎట్టబోతే మనకేంటండి? ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంటే ఏంటి మనకేంటి? మనం మింగుతున్నామా లేదా? అదే కదా కాన్సెప్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారు. రాష్ట్రం పైన భారం మోపకుండా, రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా పరిపాలన ఎలా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి విజన్. అది కూటమి సర్కార్ ఎంచుకున్నటువంటి పందా. మీలాగా మింగటం మాకు రాదు, అడ్డగోలుగా దోపిడీ మాకు రాదు. ఇదిగో ఇది మాకు చేతనైంది. ఇది రాష్ట్రానికి ఆదా చేయటం, రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా ఈ విధంగా ఆదా చేయటం మాకు తెలుసు. కాబట్టే యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ డీల్లో కూడా ఆ రకంగా 2,719 కోట్లు మేము మిగిల్చాం రాష్ట్రానికి. అంతేకాకుండా మీరు ఒక్కసారి చూసినట్లయితే ₹4.60 దాని మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉన్న మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువ పెట్టేశారు, చాలా అడ్డగోలుగా రేటు పెట్టేశారని చెప్పి. దానికి సంబంధించి కూడా ఇవాళ FDRE ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే బ్యాటరీ స్టోరేజు ఇవన్నీ ఉండి ఎవరైతే సెకీ వాళ్ళు ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ దేనికి తీసుకొచ్చారంటే స్టోరేజ్ ఫెసిలిటీ ఉండటంతో పాటు మనకి అవసరమైనటువంటి టైం బ్లాక్స్లో పీక్ అవర్స్లో స్పెసిఫిక్ డిమాండ్కి ఆధారంగా ఖచ్చితంగా విద్యుత్ సరఫరా చేసేటటువంటి ప్రాజెక్ట్స్ని ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ అంటారు. ఆ ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇస్తున్నటువంటి యూనిట్ రేట్ చూడండి. ఇది కూడా ఏపీఆర్సీ ఆర్డర్లోనే జడ్జిమెంట్ కాపీలోనే పెట్టారు. ఇది కూడా ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఈ మధ్యకాలంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్ సంబంధించి స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంబంధించి యూనిట్కి ₹4.64, ₹4.69, రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్, హీరో సోలార్ వాళ్ళకి ₹4.72, అదేవిధంగా ఏసీఎంఈ క్లీన్ టెక్ సొల్యూషన్స్ వాళ్ళకి ₹4.72. ఇవన్నీ కూడా సెకీ వాళ్ళు నిర్దేశించినట్టు ఇదే విధమైనటువంటి ప్రాజెక్ట్స్కి ఇచ్చినటువంటి యూనిట్ రేట్లు చూడండి. 464, 469, 472, 472. అదే విషయాన్ని ఏపీఆర్సీ వాళ్ళు ప్రస్తావిస్తూ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ ఇట్ కెన్ బి సీన్ దట్ ద ప్రపోజ్ టారిఫ్ ఫర్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద పీపీఎస్ ఈజ్ లోవర్ దాన్ ద టారిఫ్స్ డిస్కవర్డ్ త్రూ కాంపిటేటివ్ బిడ్డింగ్ అట్ కంపారబుల్ సియుఎఫ్స్. ఇవాళ అమల్లో ఉన్నటువంటి ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ కంపారబుల్ సియుఎఫ్స్ ఎవరైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ వాటితో పోల్చినట్లయితే ఇది చాలా తక్కువ. దేర్ ఫోర్ ద కమిషన్ అప్రూవ్స్ ద టారిఫ్ ఆఫ్ ₹4.60. అంటే ప్రస్తుత మార్కెట్ ధరల కంటే మేమేదో చాలా ఎక్కువ ఇచ్చేసాం అన్నది కూడా పచ్చి అబద్ధం, పూర్తి అవాస్తవం. అది కూడా చాలా స్పష్టంగా ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలోనే దీనిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా ఉంచుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇదే జడ్జిమెంట్ కాపీలో చాలా స్పష్టంగా ద అబ్జెక్టర్స్ కంపారిజన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ విత్ ఎనర్జీ స్టోరేజ్ టు స్టాండ్ అలోన్ సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ ఇస్ ఫ్లాడ్ as their technical specifications align with FDRE projects. FDRE projects have higher tariffs, ₹4.64 to ₹4.89, excluding additional costs like ISTS charges and REIA trading margins. అదే విధంగా ఈ ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్కి ఏదైతే ఉందో మరి ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఈ ట్రాన్స్మిషన్కి సంబంధించి ఇటువంటి వాటన్నిటికి కూడా సంబంధించి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రస్తుతం ఈ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంబంధించి ఉండవు. అవి కూడా మనం చాలా ఆదా చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ డిస్కామ్స్ కంపేర్ టు ఎఫ్డిఆర్ఈ టారిఫ్స్. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఈ అగ్రిమెంట్ అంతా కూడా చేశారని చెప్పి ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలోనే ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. ఈ రకంగా అసలు పీపీఏలు అకారణంగా రద్దు చేసిన దగ్గర నుంచి మళ్ళీ యూటర్న్లు తీసుకున్న దగ్గర నుంచి కోర్టులో అఫిడవిట్లు వేసి చంపలేసుకున్న దగ్గర నుంచి వాళ్ళు చేసినటువంటి పీపీఏలో ₹5.12 పెట్టుకున్న దగ్గర నుంచి మేము మళ్ళీ దాన్ని మార్చి ₹4.60 మార్చి దాదాపు ₹2,700 కోట్ల ఆదా చేసిన దగ్గర నుంచి కరెంటు మార్కెట్ రేట్స్ కంటే కూడా మేము 5-6 పైసలు ఇంకా తక్కువకే ₹4.60 పెట్టుకున్నటువంటి అంశం. కానీ ఇవన్నీ కూడా ఏదో గాల్లో కబుర్లు చెప్పకుండా చాలా స్పష్టంగా విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా వాళ్ళు ఇంకా కూడా మొన్న ఎన్నికల్లో 11 సీట్లకు కుదేసిన ఇదిగో ఈ విధంగా పచ్చి అబద్ధాలు వండి వార్చినందుకే ప్రజలు చీవాట్లు పెట్టారు. అయినా కూడా బుద్ధి మార్చుకోకుండా అదే పని చేస్తూ ఉన్నారు. రెండోది ఇవాళ వాళ్ళ పకోడీ పేపర్లో ఇంకోటి కూడా ఏదో ఒక 4 లైన్లు వీళ్ళు కట్ అండ్ పేస్ట్ జాబ్స్ చాలా బాగా చేస్తారండి. వాళ్ళకు కావాల్సినటువంటి 4 లైన్లు తీసుకుని దానికి ఏదేదో అర్థాలు దానికి వాళ్ళకి కావాల్సినటువంటి అర్థాలు తీసేసి ఇష్టానుసారం రాస్తూ ఉంటారు. ఇది ఏపీఆర్సీ జడ్జిమెంట్ అండి, May 2 ఇచ్చినటువంటి జడ్జిమెంటు. దీనిలో ఒక లైన్ ఉంటుంది. ఇదే లైన్ వాళ్ళు సాక్షి పేపర్లో ఇవాళ ఈ పార్ట్ ప్రింట్ చేసి ఏదేదో రాశారు. దీనిలో ఏమనుందంటే ఏపీ ట్రాన్స్కో సబ్మిటెడ్ ఇట్స్ రెస్పాన్స్ టు ది కమిషన్ సెక్రటరీ ఆన్ 17/2/2025 stating that they are not in a position to balance the renewable energy intermittency or provide banking services. ఈ 4 లైన్లు పికప్ చేశారండి. చేసి ఇదిగో ట్రాన్స్కో అసలు మా వల్ల కాదంది, మాకు అక్కర్లేదని చెప్పింది. దే సెడ్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్, అసలు తీసుకునే పరిస్థితిలో మేము లేవని చెప్పేశారని చెప్పి ఇష్టానుసారం రాశారు. కానీ అసలు వాస్తవం ఏంటి? దేనికి ట్రాన్స్కో వారు ఈ రకంగా చెప్పారంటే
ట్రాన్స్కో దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు, బ్యాటరీ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. దానికి సంబంధించి వాళ్ళు రేజ్ చేసిన పాయింట్కి దానికి సంబంధించి చాలా క్లియర్గా నెక్స్ట్ పేజ్ నెంబర్ 18లోనే ఉంది. మళ్ళీ దీనికి సంబంధించి ఇది చూపించరు మళ్ళీ, ఎందుకంటే ఇది చూపిస్తే మళ్ళీ వాళ్ళ అబద్ధాలు ఎక్కవు కదా. అందుకని దీనిలో చాలా స్పష్టంగా ఏమని చెప్పారు, ద రెస్పాన్స్ ఫ్రమ్ ఏపీ ట్రాన్స్కో స్టేట్స్ దట్ ద ఫెసిలిటీ ఫర్ బ్యాంకింగ్ ఎక్సెస్ పవర్ విల్ నాట్ బి అవైలబుల్. దానికి అందుకని ద డెవలపర్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ స్టోరింగ్ ఎక్సెస్ ఎనర్జీ. ట్రాన్స్కో వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీ లేదన్నారు కాబట్టి అది డెవలపర్ బాధ్యత. ద డెవలపర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ స్టోరింగ్ ఎక్సెస్ ఎనర్జీ అని ఎంత స్పష్టంగా డెవలపర్ మీద బాధ్యత పెడుతూ స్టోరేజ్ అంతా మీదే బాధ్యత, దాని ఖర్చంతా మీరే భరించాలని చెప్పి స్పష్టంగా జడ్జిమెంట్లో ఉంటే ఈ నిజాన్ని రాయరు. ఇది ప్రజలకి మనం చూపించకూడదు కదా, చూపిస్తే మీరు మాట్లాడేదానికి అర్థం ఉండదు కదా. అందుకని దీన్ని దాచిపెట్టేస్తారు, ఇది ఎక్కడా కూడా ప్రస్తావించరు. అందుకనే ఇవాళ మేము అసలు ఏముంది, దాని కంటిన్యూషన్ ఏముంది అనేది మేము ధైర్యంగా చూపిస్తూ ఉన్నాం ఇవాళ. కాబట్టి ఇవాళ వాళ్ళ పత్రికలో రాసింది కూడా ఎంత పచ్చి అబద్ధం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ అసలు పీక్ పీరియడ్లో ₹4.60 పెట్టి కొనటం ఏంటి, అదేంటి ఇదేంటి అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకసారి చూసినట్లయితే 2022-23లో వీళ్ళు ఈవినింగ్ పీక్ అవర్స్లో వెయిటెడ్ యావరేజ్ యూనిట్ రేట్ ఫస్ట్ క్వార్టర్లో ₹11.78 కొన్నారు. 2022-23లో పీక్ అవర్స్లో యూనిట్ ₹11.78 కొన్నారండి. ఇది కూడా ఏపీఆర్సీ డేటానే. అంటే పీక్ అవర్స్లో ₹4.60కి ఒప్పందం చేసుకోవటం తప్ప ₹11.78 కొనుగోలు చేయడం కరెక్టా? ఏది న్యాయం అండి? 11.78 న్యాయమా, 4.60 న్యాయమా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో మీ ఘనకార్యం 11.78. అదేవిధంగా యావరేజ్ 4 క్వార్టర్లు కలిపి 4 క్వార్టర్స్ కనుక కలిపి యావరేజ్ చూస్తే ₹9.30. పీక్ అవర్స్లో మీరు కొనుగోలు చేసింది యావరేజ్ యూనిట్ 9.30. ఇవాళ ఆ కష్టం మనకు లేకుండా ₹4.60 మీరు చేసుకున్నటువంటి 5-12 కంటే తక్కువకి 4.60కి మేము ఒప్పందం చేసుకోవటం, పీక్ అవర్స్లో మనకి విద్యుత్ ఇబ్బంది లేకుండా చేసుకోవటం మేము చేసినటువంటి నేరం. ఇదండి మొత్తం యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఇవాళ దాదాపు 22 డాక్యుమెంట్స్ మీ ముందు ప్రదర్శించడం జరిగింది. ఇది ఏ రకంగా ఇది మొదలైంది, ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మళ్ళీ పీపీఐని వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఐని మార్చి రేటు తగ్గించడం వల్ల ₹2,719 కోట్ల రాష్ట్రానికి ఏ విధంగా ఆదా చేశాం, అదే విషయాన్ని ఏపీఆర్సీ వాళ్ళు కూడా ఏ రకంగా ఒప్పుకున్నారో చూపించాం. మార్కెట్ రేట్ కంటే ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్కి ప్రస్తుతం అమలవుతున్నటువంటి టారిఫ్ కంటే తక్కువకి ఏ రకంగా మేము ఒప్పందం చేసుకున్నామో చూసాం. అదేవిధంగా ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఏదో కనిపెట్టినట్టు ఏదో 4 లైన్లు తీసుకుని వాళ్ళు రాసినటువంటి పచ్చి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నిజాలు కూడా మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవయ్యా. ఇవాళ నీ ఆత్మ ఎవరు? నీ ఆత్మ నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఆత్మ ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి. ఆయన గారి పరిస్థితి ఏంటో చూసావు కదా. రేపు నీ పరిస్థితి కూడా అంతే నాయనా, దానికి సిద్ధంగా ఉండు. మీరందరూ జైల్ మేట్స్ గతంలో కలిసి ఉన్నారు కదా, మళ్ళీ చక్కగా ఒకే జైల్లో సంతోషంగా ఉంది. కానీ రేపు లిక్కర్ స్కామ్లో కానీ శాండ్ స్కామ్లో కానీ రకరకాల కుంభకోణాల్లో మీరు మింగిందంతా ఇవాళ బయటకు వస్తుంది. కాబట్టి గాలి జనార్దన్ రెడ్డికి తోడుగా అతి త్వరలోనే నువ్వు కూడా చక్కగా ఏదో ఒక జైల్లో సెటిల్ అవుదు. కానీ దానికి సిద్ధంగా ఉండు. దాని నుంచి ఏదో జనాల్ని డైవర్ట్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి మా మీద ఏమీ లేకపోయినా బురద జల్లే కార్యక్రమాలు చేయబాకు. నువ్వు అటువంటివి చేస్తే ఇదిగో ఇదే విధంగా ఆధారాలతో సహా ప్రజల ముందుకి నిర్భయంగా వస్తాం. ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇదిగో ఇన్ని డాక్యుమెంట్లు చూపించి మాట్లాడుతూ ఉన్నాం. ఏదో నిన్న
మీ పకోడీ ఛానల్ ఏదో వేసుకుంటా ఉన్నారు. వాళ్ళు బయట పెట్టిన తర్వాత ప్రభుత్వం మోగపోయిందంట, ప్రభుత్వం నోట మాట లేదంట. అరే రే రే 24 గంటలకే అంత సంకలు గుద్దేసుకోవాలా? మేము కొంత టైం తీసుకున్నా ఇదిగో ఇలా వస్తాం నాయన. ఏదో అంటారు చూసారు కదా, బుల్లెట్ ఎప్పుడు పేల్చామన్నది కదా, దిగిందా లేదా అని చెప్పి. కాబట్టి మేము వస్తే ఇలాగే ఉంటుంది మీడియా ముందుకి. అందుకని ఊరికనే మమ్మల్ని గిల్లి మళ్ళీ నీకు నువ్వే చెంపలు వాయించుకునే పరిస్థితి తెచ్చుకోబాకు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఈ వాస్తవాలన్నీ గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి యొక్క బుద్ధి ఏంటో మళ్ళీ ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.